రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ కు అనువైన రాజేంద్రనగర్ వరి రకాలు, నీటి వసతిని బట్టి రకాలను ఎంచుకోవాలంటున్న శాస్త్రవేత్తలు. అధిక పోషక విలువలు కలిగిన పశుగ్రాసాలు, రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచిన వ్యవసాయ వర్సిటీ. కొబ్బరి తోటల్లో అంతర పంటగా వక్క, జాజికాయ, మిరియం సాగు. అంతర పంటలతో అదనపు ఆదాయం అంటున్న రైతు. మొక్కజొన్నలో అంతర పంటలుగా కూరగాయల సాగు, పంటల వెనుక పంటలు తీస్తూ లాభాలు పొందుతున్న గిరిజనులు. ఖరీఫ్ వరి సాగుకు సమయం దగ్గర పడుతుంది. రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకుని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలతో పాటు అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాలను పరిశీలించి ఏటా సాగు చేసే సాంప్రదాయ రకాల స్థానంలో రైతులు వీటిని సాగుకు ఎంచుకోవచ్చు. తెలంగాణకు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 60 నుంచి 65 లక్షల ఎకరాలు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగుతోంది. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలు అందుబాటులో ఉన్నాయి. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలి. ఖరీఫ్ కు అనువైన రాజేంద్రనగర్ వరి రకాలు, వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్. తెలంగాణ రాష్ట్రంలో వరి పంటని ప్రధాన పంటగా వానాకాలం మరియు యాసంగిలో సాగు చేస్తున్నాము. గత 4-5 సంవత్సరాల క్రితం వరకు వరి పంట రాష్ట్రంలో కేవలం 40 లక్షల ఎకరాలలో మాత్రమే సాగయ్యేది. ప్రస్తుతం రాష్ట్రంలో పెరిగినటువంటి సాగునీటి వసతి వల్ల ప్రస్తుతం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే సుమారు 1 కోటి నుంచి 1,20,00,000 ఎకరాల వరకు వరి పంటని వానాకాలం మరియు యాసంగి పంట కాలాల్లో సాగు చేస్తున్నాం. అంతకుముందు కేవలం 25 లక్షల ఎకరాలలో సాగేటువంటి వానాకాలం వరి పంట ప్రస్తుతం 60 నుంచి 65 లక్షల ఎకరాల వరకు సాగవుతూ ఉంది. వానాకాలంలో సాగు చేసే వరి రకాలలో వివిధ రకాలను కనుక మనం గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి నూతన రకాలు ముఖ్యంగా రైతాంగానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఒకటి RNR 11718. ఇది రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి 2021 సంవత్సరంలో రాజేంద్రనగర్ వరి 1 పేరుతోని విడుదలవ్వటం జరిగింది. ఈ రకం పంటకాలము 140 రోజులు. గింజ సన్నంగా ఉంటుంది, కానీ BPT 5204తో పోలిస్తే కాస్త లావుగా అనిపిస్తుంది. ఈ రకము అన్నం నాణ్యత కూడా బాగా ఉంటుంది. అయితే ఈ రకం యొక్క లక్షణాలు కనుక గమనించినట్లయితే ఈ రకము వివిధ రకాల చీడపీడలు, అంటే వరిలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి చీడపీడలు అన్నిటినీ కూడా తట్టుకునే శక్తి ఉన్నటువంటి రకం. ముఖ్యంగా అగ్గి తెగులు, ఎండాకు తెగులు, పొట్టకుళ్ళు తెగులు, అదేవిధంగా సుడిదోమను కూడా తట్టుకునే శక్తి ఉంది. కొంతవరకు కాండం దొల్చి పురుగు కూడా తక్కువగా ఆశిస్తున్నట్టు మేము గమనించాము. వీటితో పాటు ప్రధానంగా మన తెలంగాణలో ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి చౌడు సమస్య ఒకటి ఉంది. ఈ చౌడు నేలలకు కూడా ఈ RNR 11718 అనేటువంటిది అనుకూలంగా ఉన్నట్లు గుర్తించాము. అయితే ఈ రకాన్ని కనుక మనం ఈ వానాకాలంలో సాగు చేసుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చు. చీడపీడల సమస్య కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి సాగు ఖర్చు కూడా తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మరొక రకము RNR 15048 తెలంగాణ సోనా అనే పేరుతోనే 2015లో ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం ఇప్పటికే చాలామంది రైతాంగానికి పరిచయం. అలాగే లక్షల ఎకరాల్లో మనం సాగు చేస్తున్నాం. ఈ రకం యొక్క లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే ఇది 125 రోజుల పంటకాలం. అయితే ఈ రకానికి ఫోటో సెన్సిటివిటీ అనేటువంటి ఒక లక్షణం ఉంది. ఫోటో సెన్సిటివిటీ ఉండడం వలన తొలకరిలో కనుక అంటే మేలో కానీ లేదా జూన్ మొదటి వారంలో కనుక మనం ఈ విత్తనాలను కనుక వేసుకున్నట్లయితే
పంట కాలం సుమారు 20 నుంచి 25 రోజులు పెరుగుతుంది. అంటే 125 రోజులకు గాను 150 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ తొలకరలో కనుక వేస్తే ఈ ఫోటో సెన్సిటివిటీ వల్ల ఎత్తు కూడా కొద్దిగా ఎక్కువగా పెరిగి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని ఆలస్యంగా వేసుకోవడానికి మాత్రమే అనుకూలం. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ముందుగానే వేసుకున్నట్లయితే సరి అయినటువంటి యాజమాన్య పద్ధతులు అనగా ముఖ్యంగా నత్రజని ఎరువులు ఎక్కువగా వేయకపోవటము, తర్వాత ఈ రకంకి ఎక్కువగా డ్యూరేషన్ అంటే పంట కాలం పెరుగుతుంది కాబట్టి దాన్ని గమనించి మనం సాగు పద్ధతులు పాటించాలి. ఈ రకం యొక్క గింజలు కనుక చూసుకుంటే చాలా మిక్కిలి సన్న గింజగా ఉంటుంది. తర్వాత ఈ రకంలో నూక శాతం కూడా చాలా తక్కువ. అంటే మనం వడ్లని కనుక మనం మర పట్టించినప్పుడు ఒక 100 కిలోల వడ్లు పట్టిస్తే దాదాపుగా 60 నుంచి 62 కిలోల బియ్యం వస్తాయి. కానీ ఈ రకంలో 65 నుంచి 66 కిలోల వరకు బియ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిల్లర్లు కూడా ఈ రకాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి చూపిస్తున్నారు. అదేవిధంగా ఈ రకంలో ఈ అగ్గి తెగులు ప్రధానంగా వచ్చేటువంటి తెగులు వరిలో ఈ అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకునే లక్షణం ఉంది. అన్నం నాణ్యత కూడా చాలా బాగుంది. వీటితో పాటు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటిది కూడా ఈ తెలంగాణ సోనా RNR 15048లో తక్కువగా ఉంటుంది. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా తినడానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించాము. తర్వాత దిగుబడి కూడా ఎకరానికి 28 క్వింటల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వివిధ రకాల లాభాల వలన ఈ రకం ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10 లక్షల ఎకరాలలో సాగవుతుంది. ఈ తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఈ రకం సాగు చేయబడుతుంది. అయితే ఈ రకాన్ని సాగు చేసినప్పుడు రైతాంగం గమనించాల్సింది ఏమిటంటే ఈ రకంలో కాండం దొల్చి పురుగు కాస్త ఎక్కువగా ఆశిస్తుంది. అంటే మిగతా రకాలతో పోల్చితే ఈ RNR 15048లో కాండం దొల్చి పురుగు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని సాగు చేసినప్పుడు కాండం దొల్చి పురుగుకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులు అంటే పురుగు మందులు సరైన సమయంలో పిచికారి చేసుకొని ఒకసారి పిలక దశలో అదేవిధంగా ఒకసారి పొట్టకొచ్చేటువంటి దశల్లో 2 సార్లు పురుగు మందులు కనుక సరైన సమయంలో పిచికారి చేసుకున్నట్లయితే ఈ రకాన్ని సాగు చేసి మంచి దిగుబడులు లాభదాయకమైనటువంటి మన మార్కెట్ ధర కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని సాగు చేసుకోవాలి. అదేవిధంగా మరొకటి RNR 21278 అనేటువంటిది RNR 264845 మరియు ఈ NLR 34449 రకాలను రెండింటిని సంకరపరిచి తయారు చేసినటువంటి రకం. ఈ రకము పంట కాలం 115 నుంచి 120 రోజులు. ఈ రకం గింజలు కూడా సన్నగా ఉంటాయి. అంటే సాంబా మసూరి BPT 5204 మాదిరిగానే ఉంటాయి. ఈ రకానికి ముఖ్యంగా ఈ తెగుళ్ళు కనుక గమనించినట్లయితే అగ్గి తెగుళ్ళను తట్టుకునేటువంటి శక్తి ఉంది. అదేవిధంగా ఈ రకము ఎత్తు తక్కువగా పెరుగుతుంది. అంటే పొట్టి రకం కాబట్టి గాలి వానలకు పడిపోయేటువంటి అవకాశం ఉండదు. ఎక్కడైతే స్వల్పకాలిక సన్నగింజ రకాలు సాగు చేసుకోవాలనుకుంటున్నారో ఆ పరిస్థితుల్లో అన్నం నాణ్యత కూడా బాగుంటుంది. కాబట్టి తక్కువ రోజులకు సాగు చేసుకునేటువంటి స్వల్పకాలిక రకాల్లో ఈ RNR 21278 అనేటువంటిది ఈ రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి 2022లో రాజేంద్రనగర్ వరి 4 పేరుతో విడుదలైంది. ఈ రకాన్ని కూడా సాగు చేసుకొని ఎకరానికి సుమారు 28 క్వింటల దిగుబడి తీసుకోవచ్చు. పశుపోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి. పశుగ్రాసాలు పాడి పరిశ్రమకు పునాదులు. పశువు ఉత్పాదకత సామర్థ్యం జన్యుపరంగా మేలైన జాతితో పాటు మేపుపై కూడా 60% ఆధారపడి ఉంటుంది. జన్యువే కాక అధిక పాల ఉత్పాదకత శక్తి సామర్థ్యాన్ని బహిర్గతం చేయడానికి పోషక విలువలతో కూడిన పశుగ్రాసాన్ని పుష్కలంగా అందిస్తే ఆశించిన పాల దిగుబడులు పొందవచ్చు. తక్కువ నీటితో సాగు చేయదగిన అధిక పోషక విలువలున్న పశుగ్రాసాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పాడి పరిశ్రమ, జీవాల పెంపకం ఉపాధినిచ్చే మార్గాలుగా అధిక ఆదరణ పొందుతున్నాయి. ఉన్నత చదువులు చదివిన యువత సైతం పశువులు, జీవాల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందుతున్నారు. మరి ఈ రంగంలో రాణించాలంటే రైతులు ముందుగా పశుగ్రాసాల సాగుపైన ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. మేలైన పశుగ్రాసాల సాగుతోనే అధిక పాల దిగుబడి, మాంసం ఉత్పత్తి లభిస్తాయి. పాడి పశువులు, జీవాల నిర్వహణలో సింహభాగం ఖర్చు మేతకే వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్యను అధిగమించేందుకు తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులను అందించే గ్రాసాలను ఎంపిక చేసి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏ గ్రాసాలు అధిక దిగుబడినిస్తాయి?
వాటి సాగులో పాటించాల్సిన మెళకువలు ఏమిటో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పశుగ్రాసం విభాగం ప్రధాన శాస్త్రవేత్త శశికళ. మేము మా పశుగ్రాస పరిశోధనా స్థానం నుంచి మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో విడుదల చేయబడినటువంటి పశుగ్రాస విత్తనాలను, నాణ్యమైన పశుగ్రాస విత్తనాలను రైతు సోదరుల కోసం అందుబాటులో ఉంచాము. వీటిలో ముఖ్యంగా అందరికీ తెలుసు, రైతు సోదరులకి పశుగ్రాసము అంటే పచ్చి మేత కొరకు పెంచే పంటలన్నింటినీ కూడా మనము పశుగ్రాస పంటలని అంటూ ఉంటాము. మొక్కజొన్న, పశుగ్రాసపు మొక్కజొన్న మా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విడుదల చేయబడినటువంటి TSFM 15-5 అనే మొక్కజొన్న రకాన్ని కూడా మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా పశుగ్రాసపులో మొక్కజొన్ననే కాకుండా ఇది ఒక కోత మాత్రమే ఇస్తుంది, కాకపోతే బహువార్షికాలు కూడా మేము పెట్టడం జరిగింది. జొన్నలో బహువార్షికపు జొన్న రకమైనటువంటి CSV 33 MF కూడా పెట్టాము. చాలామంది రైతు సోదరులు కూడా దాన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ CSV 33 MF మనం ఒకసారి విత్తనాలు వేసుకున్నట్లయితే మనకి కంటిన్యూస్గా ఒక 4 సంవత్సరాల వరకు కోతలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి అంటే రైతు సోదరులకి ఏంటంటే ప్రతిసారి నేల దున్ని విత్తనం వేయకుండా ఒకసారి వేసుకుంటే వాళ్ళకి కంటిన్యూస్గా కోతలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా మేము హెడ్జ్ లూసన్, దశరథ గడ్డి, ఇది పప్పు జాతి పశుగ్రాసపు పంట. మామూలుగా రైతు సోదరులందరికీ మేము చెప్పడం ఏంటి అంటే మంచి నాణ్యమైన పశుగ్రాసాన్ని ఈ పశువుల కోసం పెట్టాలి అంటే ఈ ధాన్యపు జాతి, గడ్డి జాతి పంటలతో పాటు పప్పు జాతి పంటలను కూడా మనం కలిపి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పప్పు జాతి పశుగ్రాస పంటల్లో మాంసకృతుల శాతం అధికంగా ఉంటుంది కాబట్టి నాణ్యమైన పచ్చిమేత లభిస్తుంది. వాటితో పాటు మంచి ఖనిజ లవణాలు, విటమిన్లు కూడా లభించి పశువులు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పునరుత్పత్తి బాగుంటుంది. అట్లాగే పాల ఉత్పత్తి కానీ, మేకలు గొర్రెల ఎదుగుదల కానీ బాగా ఉంటుంది. ముఖ్యంగా మనకి పశుగ్రాసాలలో విత్తనమే మనకి చాలా అరుదుగా దొరుకుతుంది. కాబట్టి ఈ విత్తన మేళాలో మేము అన్ని విత్తనాలు కూడా ఒక దగ్గర పెట్టి ఈ రైతు సోదరులకు అందుబాటులో ఉంచినాము. పశుపోషణ, జీవాల పెంపకం చేపట్టేవారు ఎక్కువగా దాణాపై ఆధారపడకుండా పచ్చి మేతలను అందించినప్పుడే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది. అలా అని ఒకే రకం మేతలను అందిస్తే అంత ఇష్టంగా తినవు. అందువల్ల కాలానుగుణంగా గ్రాసాల పెంపకం చేపట్టాలి. రైతుకు అదనపు ఆదాయాన్ని అందిస్తూ ఆర్థిక భరోసాను అందిస్తాయి అంతర పంటలు. ఒకే పంటపై ఆధారపడితే అంతగా ఆదాయం రాదు. ముఖ్యంగా కొబ్బరి లాంటి పంటలైతే ఫలసాయం పొందాలంటే 5 ఏళ్ల పాటు ఆగాల్సి వస్తుంది. అందుకే చాలా మంది రైతులు అంతర పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు కొబ్బరి తోటలో వక్కతో పాటు జాజికాయ, మిరియాలను అంతర పంటలుగా సాగు చేస్తూ ఒక మోడల్ ఫామ్ ను రూపొందించారు. తల్లిని నమ్ముకుని సాగు చేయడమే రైతులకు నిన్నటి వరకు తెలుసు. కానీ ఇటీవల అంతర పంట సాగుతో వినూత్న రీతిలో దిగుబడులు సాధిస్తూ 4 కాసులు వెనకేసుకుంటున్నారు. అంతర పంటలు సాగు చేయాలంటే ఈ రైతే చేయాలనే రీతిలో ముందుకు సాగుతున్నారు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికెలపూడి గ్రామానికి చెందిన రైతు గూడూరు వెంకట శివరామ ప్రసాద్. 2.5 ఎకరాల కొబ్బరి తోటలో అంతర పంటగా వక్కను సాగు చేశారు. అయినా మొక్కల మధ్య దూరం ఉండడంతో కొంత విస్తీర్ణంలో జాజికాయ మొక్కలను నాటారు. మిగతా విస్తీర్ణంలో ఇప్పుడు మిరియం, జాజికాయ మొక్కలను నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కొబ్బరి, వక్క, మళ్ళీ మిరియం, ఈ 3 అంతర పంటలతో తీసుకున్న భూమి నాకు ఒక 4 బిట్ల కింద ఉంది. ఒక్కొక్క బిట్లో ఒక్కొక్క రకంగా మేము ప్లాన్ చేసాం. అంటే ఇంటర్ క్రాపింగ్స్, మల్టిపుల్ క్రాపింగ్ చేయాలనేది. ఫస్ట్ మేము వేసిన కొబ్బరి తోటలు కానీ, పామాయిల్ తోటల్లో కానీ క్లోజ్డ్ స్పేసింగ్ వేయటం వల్ల ఈ రకంగా 4 రకాల 5 రకాలుగా అంటే ఒక్కొక్క బిట్ని ఒక్కొక్క రకంగా తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కొబ్బరి 16 అడుగులు ఉత్తర దక్షిణం, 8 గజాలు తూర్పు పడవలో తీసుకుని వేయటం జరిగింది. దీంట్లో నిమ్మ తోట ఉండేది. నిమ్మ తోట ఫెయిల్ అవడం వల్ల దీన్ని కోకో వేసాము. మళ్ళీ కోకోను కూడా తీసేసాము. తర్వాత దీన్ని 4 సంవత్సరాల క్రితం వక్క వేసుకోవడం జరిగింది. వక్కలో మళ్ళీ మిరియం, మధ్యలో నట్టు మగ్గు వేయాలనేది ప్లానింగ్. నట్టు మగ్గు కొంత మొక్కలు వేసాము. అందుకని మల్టిపుల్ క్రాపింగ్ ప్యాటర్న్ తీసుకున్నాం. దీంట్లో ఇప్పుడు ఏంటంటే 16/8 అంటే దాదాపు 40 మొక్కల వరకు కూడా కొబ్బరి, ఒక 330 మొక్కలు వక్క, మళ్ళీ 330 మొక్కలు ప్లస్ 40 మొక్కలు 370 మొక్కలు కూడా మిరియం పెంచడం జరుగుతుంది. మధ్యలో నట్ మొక్క కూడా వేసుకోవచ్చు.
ఇక్కడ 365 రోజులు వర్షం పడినా వర్షం పడకపోయినా లేదా ఇంకోటి చేసినా నాకున్న అనుభవంలో 365 రోజులు ఇంటూ 3 సంవత్సరాలు కూడా నీళ్లు పెట్టకపోయినా సరే చెట్టు వాటుకు రాలేదు. ఆ అనుభవంతోనే ఇప్పుడు ఈ గట్లు వేయటం ఇంకోటి నాకు మా తోటలోకి ఒక 40-50 ఎకరాల్లో నీరు వర్షాకాలం ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన తోటలో మట్టి కూడా కొట్టుకుపోతుంది. అందుకని ఎక్కువగా ఇప్పుడు ఏం చేసామంటే గట్లు ప్రతి వాటర్ దీంట్లో కూడా హార్వెస్టింగ్ టెక్నాలజీని డెవలప్ చేసాం. ఇంకోటి ఏం చేసామంటే వాటర్ మేనేజ్మెంట్లో బూస్టర్ మోటార్ని ఒకటి పెట్టాము. బూస్టర్ మోటార్ ఎందుకు పెట్టామంటే 2 ఇంచెస్ 10 HP మోటార్ వేసుకుని దానికి పైన 2 HP బూస్టర్ మోటార్ వేసుకున్నప్పుడు డ్రిప్ ఎఫిషియన్సీ ఆల్మోస్ట్ 150% పెరిగింది. అంటే చుట్టూతో తడిసే విధానం పెరుగుతుంది. మూడోది ఏమవుతుందంటే మేము ఇదివరకు ప్రతి రోలో కూడా కొబ్బరి తోటలో కానీ ఇంకోటి ప్రతి రోలో కూడా జెట్స్ పెట్టాము. కానీ ఇప్పుడు ఏం చేసామంటే మినీ స్ప్రింక్లర్స్ పెట్టడం వల్ల 50% సేవ్ అయింది. ఎక్కువగా కనుక ఏ సేంద్రియ ఎరువులు లేదా ఇంకోటి మేము వాడేది ఏంటంటే పామాయిల్ ఫ్యాక్టరీలో దొరికే యాష్, స్లజ్జీ ఏది దొరికితే అది, కాఫీ పొడి దొరికితే కాఫీ పొడి, ఇవన్నీ కూడా వాడుతూ ఉన్నాము. ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు ఫ్యూచర్లో. మన లెగ్యూమ్ జాతి పంటలు కనుక వేసుకోగలిగితే ఇంటర్ క్రాపింగ్ కింద దాన్ని దున్నేసుకుంటూ ఉంటే కనుక ఈ పైప్ మనకి ఫ్యూచర్లో కనుక ఇవన్నీ దొరకపోయినా కూడా ఈ పద్ధతులు కనుక చేసుకుంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము. క్వాలిటీ పంట పండుతుంది, క్వాంటిటీ వస్తుంది. రెండోది ఏంటంటే మనకి నెట్ అమౌంట్ ఖర్చు తగ్గాలి ఎప్పుడైనా సరే. అప్పుడే కనుక మీకు ఏమవుతుందంటే రూపాయి మిగులుతుంది. రూపాయి మిగిలినప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో ఇది ఒక్క యొక్క గ్రోత్ చాలా పెరిగిందండి. దీంట్లో ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు చెట్లు చూడండి, మీరు చూసుకుంటే నాకు 1 ఇయర్ కలిసి వచ్చినట్టే. ఇది మీకు 5.5 అవర్స్లో ఇయర్స్లో వస్తుంది అన్నారు. కానీ నాకు 4th ఇయర్లోనే ఇప్పుడు గెల్ల వస్తున్నాయి. నాకు 5th ఇయర్ స్టెబిలైజ్ అవుతుంది. రైతు వెంకట శివరామ ప్రసాద్ ఒక పంటల ఎంపికే కాదు, నేల ఆరోగ్యంగా ఉంటేనే పంట బాగుపడుతుందని నమ్మారు. ప్రకృతి నుండి వచ్చే వనరులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నారు. తన పొలాన్నే ఒక మోడల్ ఫామ్ గా తీర్చిదిద్దారు. అంతేకాదు తాను ఆచరిస్తూనే చుట్టుప్రక్కల రైతుల చేత తాను చేపట్టే సాగు విధానంలో అంతర పంటలు సాగు చేయిస్తూ ముందుకు సాగుతున్నారు. ఖర్చు విషయాలకు వచ్చేప్పటికి మనకి ఇందాక చెప్పాను కదా, ఒక 5 ఏకర్స్కి లేకపోతే 10 ఏకర్స్ ఉందనుకోండి. 10 ఏకర్స్లో కనుక ఈ సిస్టమ్ చేసుకోగలిగినప్పుడు ఒక బోర్వెల్తోనే మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు మాకు 12 ఎకరాలకు ఒకటే బోర్వెల్తో మెయింటైన్ చేస్తున్నాం. అంటే 2 బోర్ల దగ్గర ఒకటే బోర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒక బోర్ కాస్ట్ 4 లక్షల రూపాయలు. ఇప్పుడు నాకు ఎకరానికి ప్రతి సంవత్సరం కూడా దీనికి రన్ ఆఫ్ మినిమైజేషన్ కానీ సాయిల్ మెయింటెనెన్స్కి కానీ ఒక 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను. అంటే మనకు 15,000 రూపాయలు 5,000 రూపాయలు ఖర్చు తగ్గుతుంది. రెండోది ఒక మోటార్ ఖర్చు తగ్గుతుంది. రెండోది ఇక్కడ ఇంకోటి ఏంటంటే నా అనుభవంతో చెప్పేది ఏంటంటే వాటర్ యొక్క అవైలబిలిటీని కనుక మనం సాయిల్లో పెంచుకోగలిగితే, రెండోది మనం వాటర్ని కనుక భూమిలోకి ఇంకించుకోగలిగితే 70-80 అడుగులు కనుక ఇంకించుకోగలిగితే ఫ్యూచర్లో 70-80 అడుగులు ఒక అడవిలాగా తయారు చేసినట్టే దాన్ని వెల కట్టలేము. రెండోది సాయిల్ కూడా వెల కట్టలేము. ఆర్గానిక్ కార్బన్ పెరిగినప్పుడు దాన్ని ఇవాళ కూడా ఆర్గానిక్ కార్బన్ పెరుగుతున్నప్పుడు ఆర్గానిక్ కార్బన్కి వెల కట్టలేరు ఇవాళ కూడా. ఎవరో అంత సైంటిస్ట్ కానీ అంత ఇది కానీ లేడనమాట. సో సాయిల్ హెల్త్ ఉన్నప్పుడే మన యొక్క మనుగడ బాగుంటుంది. రెండోది ఏంటంటే ఇది ఒక మోడల్ ఫామ్ కింద ఉంటుంది అనేది నాది బాధ్యత ఉందనేది ఒక మోడల్ ఫామ్ కింద తయారు చేస్తే చూసిన వాళ్ళు కూడా చాలామంది చేసుకుంటున్నారు. దీని యొక్క ఆవశ్యకత ఏంటో అర్థమవుతుంది. దాని యొక్క రైతు కూడా చేసుకోవడానికి సుముఖంగా ఉన్నాడు. అందుకని మా జిల్లాలో దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని ఒక 30-40 మోడల్ ఫామ్స్ని తయారు చేయాలనేది మా ఉద్దేశం. కొద్దిమంది మొదలుపెట్టారు, ఒక 4. మా టార్గెట్ 30. ప్రతి సంవత్సరం కూడా 30 నుంచి ప్రతి మండలంలో కూడా 10-15 మోడల్ ఫామ్స్ని కన్నా తయారు చేయగలిగితే ఫ్యూచర్లో మనం ఏంటంటే చెప్పటం కంటే కూడా చూసి నేర్చుకో విధానాన్ని అవలంబించాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఏంటంటే దీంట్లో అంతర పంటలుగా కనుక పెంచుకుని క్వాలిటీ పెంచుకున్నప్పుడు మా ఉద్దేశం కొబ్బరి, ఒక్క, మిరియం వీటి మీద కూడా 3 నుంచి 4 లక్షల రూపాయలు మినిమం తీయాలి అనేది. ఖర్చులు పోను 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలు తీయాలి అంటే మనకు మెయిన్గా ఏంటంటే 72% వాటర్ కావాలి. వాటర్ కావాలంటే వాటర్ మేనేజ్మెంట్కి ప్లస్ సాయిల్ మేనేజ్మెంట్కి.
అంటే ఇక్కడ ఏంటి, ఒక సంవత్సరం డబ్బు రావచ్చు, ఒక సంవత్సరం డబ్బు రాకపోవచ్చు. అలా కాకుండా మినిమం 3 లక్షల నుంచి ఫ్యూచర్లో ఏంటంటే కొబ్బరికి డిమాండ్ ఉంది, ఒక్కకి డిమాండ్ ఉంది, మిరియానికి డిమాండ్ ఉంది. వీటి వల్ల ఏమవుతుందంటే రెండోది మనకు వచ్చే రోగాలు కూడా తగ్గుతాయి. పై ఖర్చు తగ్గిస్తున్నాం. ఫస్ట్ 3 ఇయర్స్ ఖర్చు పెరుగుతుంది. లాస్ట్ థర్డ్ 3 ఇయర్స్ నుంచి మనకి పెట్టుబడులు తగ్గుతాయి, ఇన్కమ్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో విస్తారంగా రబీ కూరగాయలు సాగవుతున్నాయి. ఉన్న కొద్దిపాటిగా నీటి నిల్వలతో మాలి జాతి గిరిజనులు రబీలో పలు రకాల కూరగాయల పంటలను పండిస్తున్నారు. ప్రధానంగా తీగజాతి కూరగాయలను సాగు చేస్తూ అందులో అంతర పంటలుగా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వచ్చిన దిగుబడిని చింతపల్లిలో అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆది నుంచి సేంద్రియ విధానంలోనే పంటలను సాగు చేస్తున్నారు గిరిజనులు. రాగులు, కొర్రలు, సామలు, చింతపండు, అరటి, సీతాఫలాలు, రామఫలాలు, పనసపళ్ళు, కూరగాయలు ఇలా సహజ సిద్ధమైన పంటలు పండుతున్నాయి. వీటికి ఎటువంటి రసాయన ఎరువుల వాడకం ఉండదు. అటవీ ప్రాంతంలో కొండవాలులో సారవంతమైన మట్టి ఉండడం సహజ సిద్ధ పంటకు కలిసి వస్తోంది. వర్షాకాలంలో కొట్టుకు వచ్చే సారవంతమైన మట్టి కావడంతో రసాయన ఎరువుల అవసరం లేదు. దీనికి తోడు గిరిజనులు ఎక్కువగా పశువులను పెంచుతూ ఉంటారు. వాటి ఎరువులను అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఇవన్నీ సేంద్రియ సాగు విధానంలో భాగమే. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఇది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలోని మాలిజాతి గిరిజనులు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విస్తీర్ణంలో కూరగాయలను సాగు చేస్తున్నారు. ప్రధాన పంటలుగా మొక్కజొన్న పంటను ఎంచుకుని అందులో అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఇలా ఒక పంట పూర్తి కాగానే మరో పంట వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి నీటితోనే ఈ పంటలను పండిస్తున్నారు. ఇంటి నుండి వచ్చే వృధా నీటిని సైతం పంట పొలాలకు తరలిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన కూరగాయలను చింతపల్లి ప్రాంతానికి తరలించి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మా నాన్నగారు తర్వాత నుంచి మేము వ్యవసాయం అండి. మాకు మార్కెట్లో కూడా కొద్ది అలా సెల్లింగ్ అవుతుంది. మళ్ళీ తక్కువలోని ఎండాకాలం లోపల అయితే మాకు కొద్ది రేటు ఉంటాయి, కానీ నీళ్లు తక్కండి. నీళ్లు తక్కువ వలన మాకు పంటలు అంత దిగుబడి రాలేదు. మొక్కజొన్న పంటలండి వేస్తాము. ఈ టైంలో వేసుకుంటే మొక్కజొన్న మాకు కొద్దిగానే గిట్టుబడి వస్తాయి, అమ్ముకోవడానికి కూడా బాగుంటాయి. ఈ కేబేజ్ వేస్తామండి. కేబేజ్ కూడా గిట్టుబాటులో అయితే ఈ టైంలోని రేట్లు ఉంది, అమ్ముతున్నాము. తోటకూర అండి, తోటకూర కూడా ఇది విత్తనాలు, ఈ ఎండాకాలం లోపు అలాగా అమ్ముతున్నాము. మాకు ఈ దిగుబడి కూడా వస్తుందండి. కాకరకాయ, బీరకాయ ఇలాంటిది వేసుకొని అలా సాగు చేస్తున్నాం. నీళ్ళు కూడా తక్కువ అయినా ఇది పంటలు మాకు కొద్ది దిగుబడి వస్తుంది. పాదులకి 5 కేజీలు ఇలాగొస్తుందండి. కానీ ఒకసారి రాదండి. మనకు వారం లోపల అయితే కేజీ వస్తుందండి. ఇంకో వారంలో 2 కేజీలు, ఇంకో వారంలో కేజీ, అలాగవచ్చు 5 కేజీలు వస్తుందండి. కాకరకాయ, బీరకాయ అలాగా వేసుకుంటామండి. పంటలోని సాగు చేస్తున్నామండి. మిరపకాయలు ఇది 3 నెలలకు పండుతుందండి. 200 గ్రాములు అలాగొస్తుందండి వారానికి ఒక్కొక్క మొక్క. దాంట్లో వల్ల అలాగా పెరుగు 1 కేజీ అలాగొస్తుందండి. మేము అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు పంటలు పండిస్తున్నాము. సంవత్సరానికి 365 రోజులు అంతా కూరగాయలు పండిస్తున్నామండి. ఈ కూరగాయల్లోని మేము అంతర పంటలు వేస్తుంటాము. దానివల్ల నీటి సదుపాయం తక్కువ ఉన్నా సరే దాని నుంచి మాకు కొద్దిగా లాభం ఎక్కువగా వచ్చేలాగా మేము చేసుకుంటుంటాము. మాకు వచ్చిన పెట్టుబడి అంతర పంటలు తీయడం వల్ల మిగతా మెయిన్ పంట నుంచి మాకు కొద్దిగా లాభం వస్తుంటుంది. సపోజ్ కాకర పంట వేస్తున్నామండి. ఈ కాకర లోపల ఆకుకూరలు, కొత్తిమీర కానీ, తోటకూర కానీ, పాలకూర కానీ ఇలా వేస్తుంటామండి. మనకి ఎండాకాలంలోని తక్కువ వర్షపాతం ఉన్నా సరే నీరు ఎద్దడి లేకుండా మన తక్కువ నీటితోటి పండించగలుగుతున్నాం. ఇప్పుడు ఈ కాకర పంటలు వేయడం వల్ల మనకు ఇప్పుడు అయితే కొద్దిగా పర్వాలేదు, రేట్లు బాగానే ఉన్నాయి. దీని నుంచి మళ్ళీ మాకు ప్రభుత్వం నుంచి ఏమైనా విత్తనాలు కానీ, ఇంకా ఎరువులు కానీ సబ్సిడీ ఇచ్చినట్లయితే మా రైతులు ఇంకా ఎక్కువ పండించుకోవడానికి ఆసక్తి చూపుతామండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.